నమస్తే వెల్కమ్ టు ఎస్డివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రధానమంత్రి అమరావతి పర్యటనకు ఏర్పాట్లన్నీ పూర్తి. ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన సిఎస్ విజయానంద్. ప్రజా సమస్యలు పరిష్కరించడమే ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. ఎంపీ కేశినేని శివనాథ్. అమరావతి పునః ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్తున్నారు. దూర భారాల నుండి సభకు వస్తున్న వారికి కలెక్టర్ లక్ష్మీషా కావాల్సిన సౌకర్యాలు చూస్తున్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి మానిటర్ చేస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ రాకతో నగరంలోని ట్రాఫిక్ మళ్లింపులు జరిగాయి. ఈ ఒక్కరోజు అవసరాన్ని బట్టి విజయవాడ నగర వాసులు బయటకు రావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అన్ని మండలాల నుండి ఎన్ని బస్సులు బయలుదేరాయని, వచ్చిన వారికి భోజన సౌకర్యం, పార్కింగ్ ఫెసిలిటీలు లక్ష్మీషా కల్పిస్తున్నారు. మండలాల నుండి బయలుదేరుతున్న బస్సుల వద్దకే టిఫిన్ భోజన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సభ ప్రాంగణానికి 450 బస్సులు బయలుదేరాయని, కేవలం పార్కింగ్ కోసమే 350 ఎకరాలు కేటాయించామని కలెక్టర్ లక్ష్మీషా వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా నుండి కూడా అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి జనం తరలి వెళ్తున్నారు. భీమవరం పాత బస్టాండ్లో జనం తరలి వెళ్తున్న బస్సుల్ని జిల్లా కలెక్టర్ నాగరాణి జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలో 150 బస్సుల్లో సుమారు 8,000 మంది అమరావతి తరలి వెళ్తున్నారు. 150 బస్సులు ఏర్పాటు చేసిన ఇంకా ఎక్కువ మంది జనం వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని, బస్సులో వెళ్తున్న వారికి అన్ని సదుపాయాలతో పాటు ఒక కోఆర్డినేటర్, మహిళా పోలీసును ఏర్పాటు చేశామని తెలిపారు. సభను విజయవంతం చేయడానికి ప్రజలందరూ తరలి వెళ్తున్నారని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి తెలిపారు. అమరావతి రాజధాని పనులు పునః ప్రారంభానికి వేచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయని మంత్రుల బృందం వెల్లడించింది. ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు నియమించబడిన పయ్యావుల కేశవ్, పి నారాయణ, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్లతో కూడిన మంత్రుల బృందం గురువారం సభావేదిక ప్రాంగణంలో సంబంధిత అధికారులతో జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించింది. అనంతరం ప్రధాన సభావేదికను వారు పరిశీలించి తుది దశకు చేరుకున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుండి ప్రజలు తరలి రానున్నారని, వేసవి దృష్ట్యా సభకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని, ఆ ప్రకారం విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం ప్రధాని సభ ప్రధాన వేదిక, అమరావతి రాజధాని పైలాన్ తదితర ఏర్పాట్లను మంత్రుల బృందం పరిశీలించింది. ఈ కార్యక్రమంలో ప్రధాని పర్యటన ఏర్పాట్ల రాష్ట్ర నోడల్ అధికారి జి వీరపాండ్యన్, సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న, గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి రాజధాని పనులు పునః ప్రారంభానికి వీచేసిన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పరిశీలించారు. ప్రధాన సభా వేదిక, పైలాన్ పార్కింగ్ ప్రాంతాల్లో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు సంబంధించి ఎక్కడ ఎలాంటి లోపాలకు తావులేని రీతిలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యంగా వేసవిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి బస్సులో వస్తున్న ప్రజలకు అల్పాహారం, తాగునీరు, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజన ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం సిఎస్ విజయానంద్ శరవేగంగా జరుగుతున్న ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, టిఆర్ఎండ్బి ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దాండే, పీఎం పర్యటన ఏర్పాట్ల రాష్ట్ర నోడల్ అధికారి జి వీరపాండ్యన్, గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు. మళ్ళీ తిరిగి వెళ్లేంత వరకు కూడా వాళ్ళని కంప్లీట్గా మానిటర్ చేసేటువంటి మెకానిజాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి నియోజకవర్గం నుంచి బయలుదేరుతున్నటువంటి బస్సులు, ప్రతి మండలం నుంచి బయలుదేరుతున్నటువంటి బస్సుల్ని, ప్రతి 25 బస్సులకి కూడా ఒక ఆఫీసర్ని పెట్టి మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళకి బయలుదేరిన దగ్గర బ్రేక్ఫాస్టు, వాళ్ళకు లంచ్ పాయింట్, మళ్ళీ డిన్నర్ ఎక్కడైనా ఉంటే డిన్నర్ పాయింట్, తర్వాత ఇక్కడ డయాస్ దగ్గరకు వచ్చిన తర్వాత మంచినీళ్ళ ఏర్పాట్లు, ఇతరత్ర ఏర్పాట్లు, తిరిగి మళ్ళీ రాత్రి భోజన సమయం, తిరిగి వాళ్ళ ఇంటికి చేరుకునేంత వరకు కూడా పూర్తి అత్యంత జాగ్రత్తలు వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పారు, ఉన్నటువంటి వేసవిని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా పకడ్బందీ ప్రణాళికను ఏర్పాటు చేయమని చెప్పారు. మంత్రులందరూ కూడా పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టి ఈ ఏర్పాట్లను ప్రతి ఒక్కటి కూడా చేయడం జరుగుతోంది. ఇక ప్రాంగణం ఏర్పాట్లన్నీ కూడా మీరు చూసే ఉన్నారు, మీరందరూ కూడా విజువల్స్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ ప్రాంగణం రెడీ అయిపోయింది. పార్కింగ్
ఏర్పాటు చేయడానికి వేలాదిగా వస్తున్నటువంటి బస్సులకి పార్కింగ్ను కూడా ఎక్కడ కూడా ఎక్కువ దూరం నడవక్కర్లేకుండా 100, 200, 300 మీటర్ల లోపలనే బస్సు దిగడం, ప్రాంగణంలోకి ఎంటర్ కావడం, ఎంటర్ అయిన తర్వాత కూడా మధ్యలో కూడా ఎక్కడ ఎండ తగలకుండా హోల్డింగ్ ఏరియాస్ని పెట్టడం జరిగింది. ఆ పార్కింగ్ ఏరియా కానీ ఇక్కడికి వచ్చేంత లోపల కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుందేమో అనేటువంటి ఉద్దేశంతో మొత్తం షామియానాల్ని కవర్ చేయడం జరిగింది. మరి ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా వాళ్ళకి మెడికల్ టీమ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాంగణంతో పాటు బస్సు పార్కింగ్ ఏరియాలు చేయడం జరిగింది. ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలు రాష్ట్రం మొత్తం కూడా కనిపిస్తున్నటువంటి ఉత్సాహాన్ని మనం అందిపుచ్చుకునేలాగా ఈ అమరావతి పునఃప్రారంభోత్సవ కార్యక్రమం భారత ప్రధాని చేతుల మీదుగా జరిగేలాగా చేసినటువంటి ఏర్పాటు అద్భుతమైనటువంటి రీతిలో జరుగుతుందని, ప్రజలు సంపూర్ణంగా దీన్ని ఆనందించే స్థాయిలో జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. దీని మీద ప్రతి ఒక్కరూ కూడా డెడికేటెడ్గా పనిచేస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళందరూ కూడా ఈ తిరిగి సభ్యులందరూ కూడా ఇంటికి చేరుకునే వరకు కూడా ఈ పర్యవేక్షణ కొనసాగుతుంది. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రాష్ట్ర ప్రజలకి అంకితం చేయడానికి కోసం ఆయన వస్తున్న సందర్భంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొనే విధంగా, ఎందుకంటే మన రాజధాని అనేది మన అందరికీ ఒక బాధ్యత, ఒక గర్వకారణమైన అంశం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు 175 నియోజకవర్గాల నుంచి కూడా ప్రతినిధులు రావాలి. ప్రజాప్రతినిధులు ఎవరైతే రాజకీయాల్లో ప్రతిరోజు అనునిత్యం ప్రజల కోసం తప్పిస్తూ ఉంటారో వాళ్ళందరూ ఇందులో భాగస్వాములు అవ్వాలనే తపనతోటి ఈ కార్యక్రమాన్ని అందరూ పంచుకునే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. చాలా కష్టపడి సిఆర్డీఏ పక్షాన వివిధ రోడ్లు, అదేవిధంగా పార్కింగ్ ఏర్పాట్లు, వచ్చి వెళ్ళినప్పుడు సౌకర్యాలు ఎక్కడ కూడా పొరపాటు లేకుండా అందరికీ, ఎందుకంటే వేసవికాలం ఎక్కువ ఉంది కాబట్టి, సమ్మర్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్ కానీ మజ్జిగ కానివ్వండి ఎక్కడ లోపాలు లేకుండా రూట్స్ అన్నీ కూడా పోలీస్ శాఖ కూడా చాలా లోతుగా దీని గురించి విశ్లేషించి ఎక్కడా పొరపాటు జరగకుండా ఉండాలనే ఆలోచనతోటి ముందుకెళ్తున్నాం. ప్రజలందరూ కూడా మీరు ఆశీర్వదించాలి, మీరు రావాలి, మీరు పాల్గొనాలి. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అమరావతి రైతాంగం ప్రత్యేకంగా ఎవరైతే త్యాగాలు చేశారో, ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమం మనది అనే భావన వచ్చే విధంగా నిలబడి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మోడీ గారిని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనుకుంటున్నారు, దాంట్లో ప్రతి ఒక్కరు పాల్గొనమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు నారాయణ గారిని మాట్లాడమంటారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కలల రాజధాని అమరావతి ఇవాళ మళ్ళీ పునర్ప్రారంభించుకోవడం, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కార్యక్రమానికి రావడం అనేది చాలా శుభపరిణామం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని కావాలని ఆనాడు రైతులు కూడా త్యాగం చేసి దాదాపు 34,000 ఎకరాల భూములు ఇస్తే పనులు స్టార్ట్ చేసుకున్న తరుణంలో తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పేరుతో పెట్టినటువంటి హింస మనం అందరూ కూడా చూసాం. రైతులే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళకి మద్దతుగా నిలబడ్డారు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల విజయోత్సవ సభగా మనం అందరూ కూడా భావించాలి. దీనికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. ఈ రాజధాని నిర్మాణం ప్రారంభంతోనే ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రమే మారబోతుందని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమం రావడం అనేది ఇది ఒక చరిత్రగా మిగలబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు ఎంతమంది వచ్చినా ఎక్కడా వాళ్ళకి ఏ లోటు రాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్ని జాగ్రత్తలు కూడా ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో ఇవాళ మేము గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్గా మేమందరూ కూడా అధికారులందరూ కూడా దీని మీద పర్యవేక్షణ చేసుకుంటూ ఎక్కడా కూడా ఏ ఇబ్బంది రాకుండా చివరికి వాళ్ళ ఇంటికి చేరే వరకు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మన అమరావతి, మన రాజధాని పునఃప్రారంభానికి 2వ తేదీ గౌరవనీయ భారత ప్రధాని గారు వస్తున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ ఆల్మోస్ట్ అధికారులు 95% పూర్తి చేశారు. కేవలం ఫైనల్ టచెస్ ఒక 5% ఉన్నాయి. అది కూడా ఇవాళ మధ్యాహ్నం 2 o'clock 3 o'clock కంప్లీట్ చేసే విధంగా చేశారు. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ నిన్న ఈవినింగ్ యాక్చువల్గా కూర్చొని దాని మీద డిస్కస్ చేసి వాళ్ళకి సూచనలు ఇచ్చారు.
ఇప్పుడు కూడా మార్నింగ్ యాక్చువల్ కూర్చొని అధికారులందరికీ యాక్చువల్గా వాళ్ళతో రివ్యూ చేసి కొన్ని సూచనలు కూడా చేశారు. ఆ సూచనలను ఇంప్లిమెంట్ చేయమన్నారు. ఈ విధంగా ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. 2వ తేదీ మధ్యాహ్నం 3:20 ప్రధానమంత్రి రావటం, వారి చేతుల మీద ఈ ప్రారంభ కార్యక్రమం జరుగుతుంది. దీనికైతే ఇది రాజధాని ఒకరిది కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలది. అందుకని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా అన్ని జిల్లాల నుంచి అన్ని మండలాల నుంచి యాక్చువల్గా ప్రజలు వచ్చేట్టుగా చేయండి ప్రతి కాన్స్టిట్యున్సీని ఆదేశించడం. దాని మీద వారే స్వయంగా అమరావతి రాజధానిలో ఉండే ఈ క్యాపిటల్ సిటీలో ఉండే 29 గ్రామాల ప్రజలను స్వయంగా ఇన్వైట్ చేయాలని ఒక్కొక్క విలేజ్ నుంచి 4-5 రైతులు పిలిపించాం. దాదాపు 150 మంది రైతులతో 2 గంటల సేపు ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళందరూ కూడా చెప్పారు, నా తరఫున మీరందరూ ఊర్లోకి పోయి 29 గ్రామాల్లో ఉండే 1,00,000 మంది ప్రజల్ని ఇన్వైట్ చేయండి, నేనే స్వయంగా ఇన్వైట్ చేస్తున్నట్టుగా. అంటే ముఖ్యమంత్రి గారు రైతులు అంటే వాళ్ళు త్యాగం చేసి కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారు. అందుకని ముఖ్యమంత్రి గారు స్వయంగా వాళ్ళని పిలిచి యాక్చువల్గా ఇన్వైట్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేస్తున్నారు. ఇది ఒకరి కార్యక్రమం కాదు, అందరి కార్యక్రమం. రాష్ట్రం యొక్క ప్రజల యొక్క ఆర్థిక స్థితిని మార్చే రాజధాని. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు. యాక్చువల్గా ఓపెన్ రోడ్ షో లేదండి. ప్రధానమంత్రి గారు హెలికాప్టర్ దిగి వచ్చిన తర్వాత 2 పక్కల మనుషులు ఉంటారు. అయితే ఆయన క్లోజ్డ్ కార్లో నుంచే ముందుకు పోవడం జరుగుతుంది సెక్యూరిటీ యాంగిల్లో. క్లైమేట్ కూడా తీసుకుంటే నిన్నటి వరకు చాలా హాట్గా ఉండింది. 8 గంటల తర్వాత అసలు ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. అయితే వరుణదేవుడు కూడా కరుణిస్తున్నాడు. ఈరోజు యాక్చువల్గా చాలా ఉంది. రేపు కూడా ఇలాగే ఉంటుందని వరుణదేవుడు ఆశీర్వదిస్తాడని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రోటోకాల్ ప్రకారం ఎవరెవరిని పిలవాలో వాళ్ళందరినీ ప్రోటోకాల్ వాళ్ళు పిలిచారు. దానికి ఒకటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, ఎవరినైతే పిలవాలో ఆ సిస్టమ్ ప్రకారం పిలవమని చెప్పి వాళ్ళు ఆ పని చూస్తారు. ఆత్మకూరు నియోజకవర్గం నెల్లూరుపాలెం గ్రామంలో భవన నిర్మాణ కార్మికులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా వారికి మేడే శుభాకాంక్షలు తెలిపారు బాబు. కార్మికులతో మాట్లాడి రాడ్ బెండింగ్, వైండింగ్ గురించి అడిగి తెలుసుకున్నారు. వారి పనితీరు, రోజువారీ లభించే కూలి వివరాలు తెలుసుకున్నారు. కార్మికుల సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని భవన నిర్మాణ కార్మికులకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. నమస్కారం, మేడే శుభాకాంక్షలు. నీ పేరేంటి? మా రమణారెడ్డి సార్. రమణారెడ్డి. ఏంటి రమణారెడ్డి గారు బాగున్నారా? ఏ బిల్డింగ్ ఇది? కళ్యాణ కడుతున్నారు. ఏంటి చెప్పండి. ఈరోజు మీ అందరికి కూడా మరొకసారి మేడే శుభాకాంక్షలు. మేడే పెట్టింది ఎవరైతే లేబర్ ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయడం కోసం, వాళ్ళని ఎక్కడ కూడా ఎక్స్ప్లాయిట్ చేయకుండా అన్ని విధాల న్యాయం జరగాలని హక్కుల కోసం పోరాడుతూ ఇది గుర్తుండే విధంగా మేడే తీసుకొచ్చారు. 45 ఏళ్ల నుంచి ఈ మేడే ఉత్సవాలు జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. మీరంతా కూడా కష్టజీవులు, కష్టపడుతున్నారు. ఇప్పుడు ఏంటి చెప్పండి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఉన్నారు మీరు, ఏంటి విశేషాలు? 30 ఏళ్ళు చున్నావా? నువ్వే పని చేస్తావమ్మా? ఇక్కడ ఏం పని చేస్తావు నువ్వు? ఇక్కడ మేస్త్రి పని. నువ్వు మేస్త్రివి? లేబర్ పెట్టి చేస్తున్నాడు సార్. లేబర్ అందరికి మేస్త్రి అంటే పనులు చేపిస్తావు. నువ్వమ్మా? మాల్ అందిస్తావు వీళ్ళందరికీ? మా అబ్బాయి కూడా బీటెక్ అయిపోయింది సార్. ఏ ఉద్యోగం లేదు సార్. 5 ఏళ్ళు సార్. ఏ సబ్జెక్ట్ చేశాడు మీ అబ్బాయి? బీటెక్ కరెంట్ సౌండ్ వచ్చేది సార్. ఎలక్ట్రికల్ చేశాడా? మా అబ్బాయిని కూడా ఇదే పని చెండు చేసుకుంటాను సార్. అరే మాట్లాడతాను మీ అబ్బాయి. ఇది ఒకటి నాకు 10 ఏళ్ళ నుంచి షుగర్ ఉంది. ఎన్నుపూస అరిగిపోయింది. ఈ కంకర ఈ సైజ్ ఏంటి? 20 mm సార్. అది తీసుకో. బాగా ఏడుంది. ఈ ఎండలో కూడా పని చేస్తారా? బాగా వేడింది కదా. ఇప్పుడు ఇది ఎంత సైజ్ ఎంత? ఇది 20 సార్. 20 mm. ఈ వర్క్ అంతా కాలమ్స్ కి అంతా 20 mm వేస్తారా? ఫుటింగ్స్ అన్నిటికీ వేస్తారు కింద బీమ్ కి.
ఇప్పుడు కాలమ్స్ చేస్తున్నారు. టాపీ మేస్త్రి. నా పేరు గణేష్ సార్. నేను ఒక 4 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను సార్. నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సార్. బీకామ్ కంప్యూటర్ సైన్స్. ఇక్కడ ఎస్ఆర్జెడి ఆత్మకూరులోనే. బీకామ్ చేసావు. గత 5 సంవత్సరాల నుంచి జాబులు లేక ఇబ్బంది పడుతూ ఇల్లు గడవక ఈ పనికి వస్తున్నాను సార్. నువ్వు ఎంత సంపాదిస్తున్నావు ఈ పనిలో? రోజుకి 800 సంపాదిస్తున్నాను సార్. నెలలో ఒక 10 రోజులు 15 రోజులు అట్లా సార్. కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది అయ్యి చదువుకొని కూడా ఈ పనికి వస్తున్నాను సార్. పెళ్లి అయిందా? లేదు సార్. పెళ్లి కాలం. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. బీకామ్ కంప్యూటర్. వాళ్ళిద్దరు సెంటరింగ్. ఇక్కడ ఏమేం పనులు ఉంటాయి? ఇక్కడ సెంటరింగ్ మామూలుగా కాంక్రీట్ పని, సెంటరింగ్, రాడ్ బెండింగ్ ఏంటి సార్, మట్టి పని ఏంటి సార్. అచ్చా. ఇప్పుడంతా కూడా ఈ మిక్సింగ్ ఇవి వచ్చాయి కదా ఆటోమేషన్ లో, అవి వాడడం లేదా? వాడటం లేదు సార్, కొద్దిగా బాగుండదు. మామూలుగా మేము మిల్లర్తో కలిపేసుకుంటున్నాం సార్. 2 మిల్లర్లు ఉండే సార్. 2 మిల్లర్లు ఉన్నాయి. 2 మిల్లర్ అందులో వేసి కలిపి ఇప్పుడు ఫ్రెష్ గా చేసుకోవచ్చు సార్. సెంటరింగ్ సార్. ఏంటా బాగున్నావా? ఇవన్నీ బాక్సులు, కాలమ్స్, ఇవన్నీ 7 గంటలకు వస్తారు. 7 గంటలకు వచ్చి డ్రాయింగ్ ఇస్తారు సార్ మాకు. డ్రాయింగ్ చూసుకునేసి దాంట్లో ఏ నంబర్స్ ఏ రాదు, 10, 12, 20, 16 అనేవి ఉంటాయి సార్. దాన్ని బట్టి మేము ఒక 10 మంది పిల్లకాయలు ఈ కాలమ్స్ కట్టాలంటే సార్. ఇప్పుడు ఈ కాలం దగ్గరండి ఈ కాలమ్స్ కట్టాలంటే సార్ మాకు ఒక 10 మంది వస్తాం సార్. మేము రోజు 3. ఇది 20 mm రాడ్. 20 mm రాడ్ ఒక 20 రాడ్లు ఇచ్చారు సార్. ఈ రాడ్ లో కట్టుకుంటూ దానికి మళ్ళా అది 2 x 3 అడుగులు సార్ కాలం సైజ్. 2 x 2 3 2 అడుగులు 3 అడుగులు సార్ కాలం సైజ్. ఇప్పుడు దీనికి మళ్ళా ఎక్కడికక్కడ రీఎన్ఫోర్స్మెంట్ చేస్తారా? చేస్తాం సార్. దీనికి ఆ లెవెల్ లో మళ్ళీ ఓవర్ ల్యాప్ కట్టుకోవాలి సార్. ఓవర్ ల్యాప్ కట్టుకోవాలి. అడుగులు పెట్టి కట్ చేసుకుని కట్టాలి సార్. ఇంకా పోయే కొన్ని హైట్ లో కట్టుకుంటా పోతా ఉండాలి సార్. కట్టా ఉండాలి. ఇంకా ఈ వంచాలంటే కనీసం అట్లేదు ఒక 5 మంది ఒక రాడ్ కానీ పట్టుకుంది వంచలేము సార్. టేబుల్ లో వంచుకోవాలి. ఇప్పుడు ఈ వంచడానికి ఇటుకి ఏమన్నా మెషిన్స్ ఏమన్నా వచ్చాయా? చేతులతోనే చేస్తున్నారా? చేస్తాం సార్. టేబుల్ అక్కడ ఉంది. బాగా ఎండలు కూడా బాగా ఉన్నాయి. 11 గంటలకు దిగేస్తా ఉన్నాం. హార్డ్ వర్క్ సార్ ఇది. అవును, వేడి కూడా కదా, బాగా వేడి ఉంది. తర్వాత ఎండలో పుట్టింగ్ లో ఆ మ్యాట్లు కట్టేసి మ్యాట్ పైన దీన్ని నిలబెడతాం సార్ మేము. నిలబెట్టేసి కట్టే అవునా ఆ బాక్సులు సెట్ చేసుకుంటారు. దానిపైన మళ్ళీ కాంక్రీట్ చేస్తారు. కాంక్రీట్ ఈ టాపింగ్ వేసుకుంటారు. వాళ్ళు కాంక్రీట్ వేస్తారు. మీరు రాడ్ బెండింగ్ చేయడం, సెంటరింగ్ కట్టడం మీ బాధ్యత. వాళ్ళు మళ్ళీ వచ్చి కాంక్రీట్ వేసి చేసుకుంటారు. అవన్నీ వాటరింగ్ అంతా వాళ్ళు చేస్తారు. మాది బాధ్యత. అంటే కొంచెం బాగా హార్డ్ వర్క్ సార్. నువ్వేం చేసా? ఏం చదువుకున్నావు మనం? నేను 6th వరకు చదువుకున్నా సార్. నువ్వే 10th చదువుకున్నారు. హార్డ్ వర్క్ ఇవన్నీ చేసి అరిగిపోతా ఉండేది సార్. వయసున్న వరకే చేయగలుగుతుంది సార్. పోయే కొన్ని హైట్ సార్. 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు వస్తాయి కదా. ఒక నెలకి ఒక 10 రోజులు 15 రోజులు ఉంటుంది. కానీ పెద్ద పనులతో 15 రోజులు దాకా చేసుకోవచ్చు. చిన్న చిన్న 4 గంటలు 3 గంటలు ఇల్లు అయితే ఒక రోజే పని సార్. అవి చేసుకుని ఈ చెక్కులు సాలక పిల్లకాయలను చదివించుకోలేక ఇబ్బందులు పడతా ఉన్నాం సార్. ఏం చేయాలో చెప్తాను మీకు. గవర్నమెంట్ కూడా అన్ని ఆలోచిస్తున్నాం. మీరంతా కూడా అసంఘటిత కార్మికులుగా ఉన్నారు. మీకు అందరికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీకు న్యాయం జరగాలి. ఈసారి ఇసుక ఫ్రీ చేసాం. అదే మరి బిల్డింగ్ రెగ్యులేషన్స్ అన్ని ఫ్రీ చేసాం. సెట్ బ్యాక్స్ ఫ్రీ చేసాం. ఇక్కడ ఇప్పుడు బాగా పని లేదు. ఇప్పుడు 15 రోజులు పని దొరుకుతుంది. ఇప్పుడు ఇంక పన్నుకు ఇబ్బంది లేదు. ఇంకా చాలా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. కొంచెం కష్టమైన పని. ఇప్పుడు 10 mm రాడ్ దీనికంతా మ్యాట్ కట్టుకుంటారు. కట్టేసి మళ్ళీ పైకి వెళ్ళొస్తారు సార్. 1.5 అడుగు వెళ్ళొస్తుంది సార్ పైకి. చుట్టూ అదే విధంగా బెండ్ చేస్తాం సార్. చుట్టూ అదే విధంగా చేసి 10.5 రాడు ఆ మరి కడతారు. ఆ దారాలు తీసుకుంటారా సార్? ఇవి దీనికి కడతారు. మరి ఒక్కోదానికి కట్టాలి. ఇది కానీ స్ట్రాంగ్ గా కట్టకపోతే మళ్ళీ వీక్ అయిపోతే లాభం లేదు. కట్టినా కూడా కన్స్ట్రక్షన్ కూడా వీక్ అవుతుంది. కట్టేసి మళ్ళీ పైకి అక్కడ పైకి ఎట్లా అక్కడ ఉంచుకుంటాం సార్. టేబుల్ అక్కడ
ఆ టేబుల్ మీరు ఏం చేయగలుగుతారు? లోన్ పెట్టుకున్నాం సార్. సెంటరింగ్ ఓకే. అది ఏమా గొర్రెలు పెట్టుకున్నావా? బర్రెలా? సంతోషమయ్యా, మీరు కష్టపడుతున్నారు, శ్రమ చేస్తున్నారు, మంచి బిల్డింగ్లు కడుతున్నారు. మీరు కట్టేది బిల్డింగ్లే కాదు, దేశ సంపద సృష్టిస్తున్నారు, రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తున్నారు. ఈరోజు మీ యొక్క కష్టం నేను చూశాను. 5 సంవత్సరాలైతే ఇసుకు కూడా లేకుండా చాలా కన్స్ట్రక్షన్ మొత్తం ఆగిపోయింది. చాలా మంది భవన నిర్మాణ కార్మికులు దెబ్బతిన్నారు. ఇప్పుడు దానికి కూడా నేను వచ్చినప్పుడు, ఇంత మునుపు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 1.5-2% డబ్బులు కూడా ప్రభుత్వం కాంట్రాక్టర్ నుంచి డబ్బులు సేకరించి మీకు భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ ఫండ్ కోసం ఖర్చు పెడుతున్నాం. దాంట్లో కూడా కొంత డబ్బులు ఉంది. ఇప్పుడు మీరు చెప్పారు సెంటరింగ్ సామానం కావాలని, అవన్నీ ఇప్పిస్తాను. అదే మనం గేదెలు పట్టుకుంటా ఉన్నారు, అది కూడా వర్కౌట్ చేద్దాం. ఇవేం చేయాలో చేద్దారని చెప్తాను. ఈ విషయం కూడా మాట్లాడి నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తాను, చెప్పి చేయిస్తాను. ఇల్లు కట్టిస్తాను, ఇంటి జాగా ఇప్పించి ఇల్లు జాగా కూడా ఇమ్మంటాను, ఇచ్చి అన్ని చేస్తాను. రండి. ఇక్కడ రాడ్ పంచుకుంటారు, ఏ సైజు కావాలంటే ఆ సైడ్ అవన్నీ కూడా దీంట్లో ఉంటుంది సార్. కట్టుకునేదానికి అవన్నీ సార్, అవన్నీ 20-25 ఇటుకన్నా ఇంకా లావుతాడు కూడా దీంట్లో ఉంచుకున్నాం సార్. చాలా సంతోషమా. ఈరోజు మొట్టమొదటిసారిగా మీ యొక్క కన్స్ట్రక్షన్ అంతా కూడా భవన నిర్మాణం డీటెయిల్స్కి వెళ్ళాను సార్. ఏదైతే మీరు చూశారన్నీ, ఏ విధంగా మీరు ఈ వేస్తున్నారో, పునాదుల దగ్గర నుంచి, కాలమ్స్ దగ్గర నుంచి, ఫుట్టింగ్స్ దగ్గర నుంచి, మళ్ళా కాలమ్స్ దగ్గర నుంచి రాడ్ బెండింగ్ ఎట్లా చేస్తున్నారు, కాంక్రీట్ ఎట్టేస్తున్నారు, కష్టాలన్నీ చూశాను. ఈరోజు ముఖ్యంగా మేడే ఉత్సవాలు జరుపుకునే ఈ సందర్భంలో భవన నిర్మాణ కార్మికుల దగ్గరికి వచ్చి ఇవన్నీ చూడడం చాలా సంతోషంగా ఉంది. అదే సమయంలో మీ కష్టాలు కూడా అర్థం చేసుకున్నాను. మీ కష్టాలన్నీ పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం ఏమేం చేయాలో చేద్దాం. ఫుట్టింగ్ దగ్గర నుంచి పెయింటింగ్ వరకు మీ కష్టాలని నాకు అర్థమైనాయి. అవన్నీ సానుకూలంగా ఆలోచించి ఏ విధంగా పరిష్కారం చేస్తాను. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ స్పష్టం చేశారు. విజయవాడ సహారా క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఏపీ తెలంగాణ రెల్లీ క్రికెట్ టోర్నమెంట్లో విజేతలకు బహుమతి ప్రధానోత్సవం పంజా సెంటర్లోని గాంధీ బొమ్మ సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ యువతపై ఆసక్తి చూపాలన్నారు. రెల్లికుల యువత కోసం క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు సందీప్ను అభినందించారు. క్రీడల అభివృద్ధికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే సుజనా చౌదరి నుండి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు. భవిష్యత్తులో మరిన్ని టోర్నమెంట్లు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం విన్నర్ టీం, గుడివాడ రన్నర్ టీంలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హర్షద్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరికీ నమస్కారం. గత 5 రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అనేక మంది క్రికెట్ టీంలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెల్లీ అసోసియేషన్ ఆధ్వర్యంలోని టోర్నమెంట్ ఏర్పాటు చేయడం, ఈ యొక్క టోర్నమెంట్లో దాదాపుగా 36 టీంలు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పాల్గొనడం చాలా ఆనందదాయకం, అభినందనీయం. దీన్ని బట్టి క్రికెట్ పట్ల యువతకు ఎంత మక్కువ అనేది కూడా మనకు అర్థమవుతా ఉంది. అనేక 36 టీంలు పోరాటం జరిగిన నేపథ్యంలో మంచిగా రాణించి ఆడి తెలంగాణ నుంచి కొత్తగూడెం టీము, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి గుడివాడ టీము లాస్ట్ ఫైనల్కి చేరుకొని పోటీ పడిన నేపథ్యంలో గుడివాడ టీము రన్నర్ అప్గా, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి కొత్తగూడెం టీము విజయం సాధించడం చాలా ఆనందదాయకం, అభినందనీయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. యువతంతా కూడా స్పోర్ట్స్గా తీసుకొని క్రికెట్ని మరింత రాణించే విధంగా ఈ యొక్క విజయవాడ చరిత్రలోని ఎవరూ చేయనటువంటి సాహసం ఎవరైతే సందీప్ ఉన్నాడో
సందీప్ చిన్న వయసులో చిన్నవాడైనప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల నుంచి టీం ఏర్పాటు చేసి ఒక గొప్ప విజయాన్ని సాధించినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. రానున్న రోజుల్లోనూ కూడా స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది ఇలాంటి టీంలు ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్లు విజయవాడ మహానగరంలోని పెట్టి 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా సౌత్ రాష్ట్రాల నుంచి కూడా ఆడించే విధంగా, ఇండియా మొత్తం కూడా ఆడించే విధంగా ఇలాంటి సంఘాలు ముందుకు రావాలి. ఇలాంటి స్నేహితుల సంఘాలు ముందుకు వచ్చి యువతలో స్ఫూర్తిని నింపే విధంగా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా చిన్న వయసు అయినప్పటికీ పెద్ద మొత్తంలోని గెలిచిన వారికి అమౌంట్ ఇవ్వడం కూడా చాలా అభినందనీయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వారికి ముందర ఎవరైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెల్లీ సంఘం గత 10 సంవత్సరాల కిందట ప్రతి ఏటా కూడా జరిగేది, 10 సంవత్సరాల కింద నుంచి ఆగిపోయిన నేపథ్యంలో మొట్టమొదటి సంవత్సరం ఇంత గొప్పగా అద్భుతంగా ఈ యొక్క క్రికెట్ టీంని ఎటువంటి గొడవలు లేకుండా ఎవరైతే ఎంపైర్లు ఉన్నారో వాళ్ళు కూడా కరెక్ట్గా ఎంపైరింగ్ చేసి ఒక గొప్పగా నిర్వహించినటువంటి సందీప్ అండ్ ఫ్రెండ్ సర్కిల్ అందరినీ కూడా అభినందిస్తూ ఇలాంటి టోర్నమెంట్లు మరిన్ని జరపాలని చెప్పి కూడా ఈ సందర్భంగా సహారా సీసీ కోరుకుంటా ఉన్నాను. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మన అల్లూరి శ్రీరామ్ గారికి, అలాగే బీజేపీ నాయకులందరికీ, మా మావయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సహారా సీసీ అనే ఈ టీం ఏమైతే ఉందో, క్రికెట్ టోర్నమెంట్ అనేది ఏపీ తెలంగాణ రెల్లీ అసోసియేషన్ ఏమైతే ఉందో అక్కడి నుంచి మనం ఇక్కడ దాకా క్రికెట్ టీమ్స్ని పిలిపించి టోర్నమెంట్స్ పెట్టాలంటే చిన్న విషయం అయితే కాదు. అదే మన విజయవాడ మన 54 డివిజన్కి సంబంధించి మన సందీప్ అనే అతను ఈ సహారా సీసీ అనేది కూడా చాలా చక్కగా ఆర్గనైజ్ చేసి గత 5 డేస్గా టోర్నమెంట్ స్టార్ట్ అయ్యి, టోర్నమెంట్స్లో విన్నర్స్ రన్నర్స్ అనేవి కామనే. దీన్ని ఎంత చక్కగా వాళ్ళు ఆర్గనైజ్ చేసి ఈ టీమ్స్ అన్నిటి కూడా వాళ్ళకి ఫుడ్ ప్రొవిజన్స్ కానివ్వండి, స్టే కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా చక్కగా సహారా టీం అనేది వాళ్ళకి ఆర్గనైజ్ చేసి దగ్గరుండి వాళ్ళని కూడా టీం గెలిచేంత వరకు ఏ టీం అయినా సరే, ఇక్కడ మనకి శ్రీరామ్ అని చెప్పినట్టు ఎంపైర్స్ కానివ్వండి, టీమ్స్ కానివ్వండి, చాలా అంటే చాలా ఫ్యామిలీ, మా మామగారు కానీ మా నాన్నగారు కానీ ప్రతి ఒక్కళ్ళ మేము తోడుంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమస్యలపై ఏ విధంగా పోరాడామో అధికారంలో వచ్చిన తర్వాత ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం. ప్రజా సమస్యలు పరిష్కరించడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. మేడే సందర్భంగా కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. తూర్పు నియోజకవర్గం రాణిగారి తోటలో 17వ 18వ డివిజన్స్తో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు పెన్షన్ సొమ్ము 4000 రూపాయలు అందజేశారు. ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ సొమ్ము మొత్తం అందుతుందా లేదా అనే విషయం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఎంపీ కేశినేని మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కృష్ణలంక ప్రాంతంలోని డ్రైనేజీలు, రోడ్లు, పార్కులు, స్కూల్ గ్రౌండ్స్ ఆధునీకరించే విధంగా ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. ఇటీవల వరదలు సంభవించినప్పుడు వరద నివారణకు వాల్వులు పనిచేయలేదు, ఆ సమస్యపై దృష్టి పెట్టినట్టు తెలిపారు. అలాగే రాణిగారి తోట దగ్గర ఉన్న హైవే క్రాస్ చేయడానికి ప్రజలు పడుతున్న ఇబ్బందిని తొలగించేందుకు నేషనల్ హైవే అథారిటీతో కలిసి సబ్వే కానీ అండర్ పాస్ నిర్మించే విధంగా కృషి చేస్తున్నట్టు తెలిపారు. రాబోయే 2-3 నెలల్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు వేముల దుర్గారావు, 17వ డివిజన్ పార్టీ అధ్యక్షురాలు రాయి రంగమ్మ, 18వ డివిజన్ సెక్రటరీ తలపాటి ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మ, అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ పి వెంకట నారాయణ, కమ్యూనిటీ ఆర్గనైజర్ కె నాగలక్ష్మి, మాజీ కార్పొరేటర్ సిద్ధం నాగేంద్రారెడ్డి, సీనియర్ నాయకులు పగడాల వెంకటేశ్వర రెడ్డి, బూత్ కన్వీనర్లు అంబటి కాశీ, వేజర్ల కాశీ, వేలుపుల విజయ, కొప్పోటి శ్రీనివాసరావుతో పాటుగా ఎన్డీఏ కూటమి స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా కార్మిక సోదరులందరికీ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మేడే శుభాకాంక్షలు. ఇవాళ ప్రతి నెలలాగానే మొదటి రోజు పింఛన్ల పండుగ ప్రతి 1వ తారీఖు
రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పి ఆ రోజు నుంచి పాత పెన్షన్లు 7,000 రూపాయలతో సహా 4,000 రూపాయలు ప్రతి నెల వచ్చే విధంగా మా కూటమి ప్రభుత్వం మొదటి రోజు నుంచి మొదలుపెట్టింది. గత ప్రభుత్వాలు ఎన్నో మోసపూరిత కార్యక్రమాలు చేసి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని 4 సంవత్సరాలకు కూడా ఇవ్వలేకపోయింది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజు నుంచి పాత బకాయిలతో కూడా సరిపడా పెన్షన్ ఇవ్వడం మొదలుపెట్టాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ 18వ డివిజన్ ఈ కార్యక్రమం ఇక్కడ డివిజన్ అధ్యక్షులు దుర్గారావు గారు, అంతేకాకుండా 17వ డివిజన్ కార్యకర్తలు, నాయకులు అందరం కలిసి కట్టుగా ఇక్కడ పెన్షన్ కార్యక్రమం ఇవ్వటం జరిగింది. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు. తప్పకుండా ప్రజాప్రభుత్వం మరి ఉంటే మా కష్టాలు తీరిపోతాయని ప్రజలందరూ అనుకుంటున్నారు. అదేవిధంగా మనకి కష్టాలు వాళ్ళ ఒక్కొక్కటి సంక్షేమ పథకాలు మేము ప్రజలకు అందించబోతున్నాం. ఆల్రెడీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం మొదలుపెట్టాం, పెన్షన్లు ఇవ్వడం మొదలుపెట్టాం. రేపు మే ఎండింగ్ నుంచి అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా ప్రతి పిల్లవాడు చదువుకునే తల్లికి వందనం కార్యక్రమం సందర్భంగా మే చివరి నుంచి ప్రతి చదువుకునే పిల్లవాడికి 15,000 రూపాయలు ఖాతాల్లో కూడా జమ చేయబోతున్నాం. ఇటువంటి అన్ని కార్యక్రమాలు కూడా త్వరలో జూలై నుంచి కూడా మహిళలకు ఉచితంగా బస్సు రవాణా సౌకర్యం కూడా చేయబోతున్నాం. పేదలకి ఎక్కడ అవసరం వచ్చినా మా ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో నాయకులం, కార్యకర్తలం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా పోరాడామో ఇప్పుడు పరిష్కరించే విధంగా మేము ఈ విధంగా తిరుగుతున్నాం. అదే తెలుగుదేశం కానీ కూటమి ప్రభుత్వం కానీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీరు చూస్తుంటే ఏ డివిజన్లో ఏ సమస్య ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి సమస్య పరిష్కరించే వరకు కూడా చేస్తున్నారు. ఇటువంటి సంస్కృతి ఇక్కడ ఉండాలి, రాష్ట్రం మొత్తం మీద ఉండాలి అని కోరికే చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి రాబోయే కాలంలో అమరావతి ప్రాంతంలో భాగమైన విజయవాడ, ముఖ్యంగా ఈ కృష్ణలంక ప్రాంతంలో చాలా పనులు చేయాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు అభివృద్ధి మొదలైంది. మొన్నటిదాకా సంక్షేమం చేసాం. ఇప్పుడు అభివృద్ధిలో భాగంగా ఇక్కడ ఉన్న డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, పార్కులు కూడా మొన్న ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో పార్కులు కూడా అభివృద్ధి చెందే విధంగా తయారు చేయబోతున్నాం. కాబట్టి ఇవాళ కృష్ణలంక వాసులకి మొన్న వరద వచ్చినప్పుడు కూడా కొంత ఇబ్బంది జరిగింది. ఆ వరద నివారణకి వాల్వులు పనిచేయలేదు, దాని మీద కూడా దృష్టి పెట్టాం. తప్పకుండా రాబోయే 2 నెలల్లో వీటిలన్నింటినీ నేను కానీ గౌరవ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో మేమందరం కలిసికట్టుగా పనిచేసి వీటి సమస్యలను పరిష్కరించడంలో కృషి చేస్తాం. ధన్యవాదాలు. కాకపోతే నేషనల్ హైవేస్ వారిని మన కలెక్టర్ గారి ఆఫీస్లో మంత్రి నారాయణ గారి సమక్షంలో అడిగాం. వాళ్ళు కొన్ని ఇచ్చారు డౌట్స్, వాటిలన్నింటినీ క్లారిఫికేషన్ ఇస్తున్నాం. త్వరలో అది కూడా వచ్చే సబ్వేనో లేకపోతే అండర్ పాస్ అని అడుగుతున్నాం. కాకపోతే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి చూడాలి ఏ విధంగా నేషనల్ హైవేస్కి ఇబ్బంది లేకుండా జరుగుతుందో దాని విధంగా ఇక్కడికి వచ్చేటట్టు కృషి చేస్తాం. 18వ డివిజన్లోకి మన కేశినేని చిన్ని గారు ఎంపీ గారు ఇవాళ ఉదయం 7:30కి వచ్చి మాజీ కార్పొరేటర్ పావుల మాలకొండ గారికి, ఆమె పేరేంటి, దండుగుల ఏరమ్మ గారికి ఇవాళ ఆయన చేతుల మీదుగా పెన్షన్ల కార్యక్రమం ఇచ్చాడు. ఎక్కువ మందికి ఆయన చేతుల ద్వారా ఇచ్చాడు, ఇంటింటికి తిరిగి. ఇవాళ ఈ రాణిగారి తోట 18వ డివిజన్లో సమీక్ష డ్రైనేజీ, ఈ వారధి, మన అండర్ గ్రౌండ్ పాస్ ఒకటి, ఇవన్నీ మొత్తం మెయిన్ సమీక్షలు ఉన్నాయి. ఆయన కూడా ఇవాళ మనకు ఇచ్చిన హామీ ఏంటంటే 18వ డివిజన్లో నేను అవన్నీ బాబుతో మాట్లాడి, మన ఎమ్మెల్యే గారితో కూడా అదే ఒక విషయం ఆయనకు కూడా తెలుసు కాబట్టి నేను మొత్తం బాబు గారితో మాట్లాడి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మటుకు బాగా ఈ 18వ డివిజన్లో బాగా మాకు సమస్య ఎక్కువైపోయిందని ఆయనతో చెప్పడం జరిగింది చిన్ని గారికి. మళ్ళీ ఎందుకంటే గతంలో కార్పొరేటర్ ఏం చేశాడంటే పైప్ మీద పైప్ వేసేలాక ఆ డ్రైనేజ్ వెనక్కి తన్నేసింది మొత్తం. ఒక్కొక్క ఇంట్లలో ఉదయం లేస్తే డైరెక్ట్ ఇళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి. మాకు ఈ 18వ డివిజన్లో మాకేం కారణం ఏంటంటే మనకు ఈ డ్రైనేజ్ అన్నమాట. ఏ కార్పొరేటర్ వచ్చినా వాడి వసూళ్ళకు వాళ్ళ కమిషన్లకు కక్కుర్తిపడి అవి ఈ ప్రజలను మరీ ఇబ్బంది పెడుతుండు. ఇవాళ మన చిన్ని గారు ఎంపీ గారు వచ్చారు, అవి చూశారు కాబట్టి ఆయన నేను పరిష్కరిస్తానని చెప్పాడు కాబట్టి క్షమాపకంగా కోరుకుంటున్నాను.
చాలే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీలో నేడు పర్యటించనున్నారు. ఈ రోజు రాజధాని అమరావతి పునఃప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మోదీ ఏపీకి రానున్నారు. ఈ సందర్భంగా ఏపీలో మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఏ సమయంలో ఏపీకి రానున్నాను, ఏ సమయాల్లో శంకుస్థాపన చేయనున్నారు, ఎప్పుడు బహిరంగ సభలో ప్రసంగిస్తారో తెలియజేస్తూ షెడ్యూల్ విడుదలైంది. మధ్యాహ్నం 2:55 మోదీ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో మోదీకి మంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలకనున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 3:15 వెలగపూడి సచివాలయం వద్ద ఉన్న హెలిప్యాడ్కు పీఎం చేరుకుంటారు. హెలిప్యాడ్ వద్ద ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలకనున్నారు. అమరావతిలో నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కానున్న వేళ రాజధాని ప్రాంతంలో ఎక్కడ చూసినా సందడి వాతావరణం కనిపిస్తోంది. పెద్ద పెద్ద నిర్మాణ సంబంధించినటువంటి యంత్రాలన్నీ కూడా వచ్చి ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. అలాగే వివిధ ప్రాంతాల్లో రహదారులకు సంబంధించి అవన్నీ కూడా పూడ్చడం కానీ, గతంలో పడిన గుంతలన్నీ పూడ్చడం, అలాగే జంగిల్ క్లీనింగ్ సంబంధించిన పనులు, అయితే నిర్మాణ పనులన్నీ కూడా సజావుగా సాగే విధంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా కూడా ఈ ప్రిపరేటరీ ఏర్పాట్లన్నీ కూడా ప్రస్తుతం నిర్మాణ సంస్థలను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. విధ్వంసం నుంచి వికాసం దిశగా అమరావతి అడుగులు వేస్తున్న వేళ రాజధానిలో కొత్త కళ కనిపిస్తోంది. మే 2వ తేదీన జరిగే శంకుస్థాపన మహోత్సవానికి యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. రాజధానిలో పనులు తిరిగి మొదలు కానున్న శుభవేళ కోసం ఇక్కడి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజధానికి భూములిచ్చిన రైతుల్ని కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయనున్నారు. సభా ప్రాంగణంలో రైతుల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. జగన్ జమానాలో ఇక్కడి ప్రజల కనీస అవసరాలైన రహదారులు బాగు చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు రహదారుల మరమ్మతులు చేస్తున్నారు. అలాగే రాజధానిలో నిర్మాణ పనులకు ఆటంకం లేకుండా సామాగ్రి తరలించేందుకు రోడ్లు బాగు చేస్తున్నారు. జగన్ పాలనలో రాజధాని నిర్మాణ పనులు ఆపేసి విధ్వంసం చేశారని, కానీ కూటమి ప్రభుత్వ హయాంలో నిర్దేశిత గడువులోగా నిర్మాణాలు పూర్తవుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నిమిషం కూడా ఒక భయానక వాతావరణం లాగా ఉండేది. ఎందుకని చెప్పానంటే ఉండ భూములు మొత్తం కూడా రాజధానికి ఇవ్వడం జరిగింది. ఆయన వచ్చే వాళ్ళకి 3 రాజధానులు అని చెప్పి రకరకాలుగా చేయటం వల్ల బాగా ఇబ్బంది పడ్డాము. మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. 66,000 కోట్లతో మళ్ళీ లక్షల మంది తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి ప్రజలు తరలి వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభకు వచ్చే వారెవరికీ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎండ తీవ్రత దృష్ట్యా వాళ్లు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎక్కడికక్కడ పెండల్స్ ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్ ప్రదేశాల వద్ద తాగునీరు, మజ్జిగ, పోషణం అందుబాటులో ఉంచుతారు. అలాగే తాత్కాలిక మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేస్తున్నారు. అమరావతిలో ప్రధాని భద్రతా దళం పర్యటిస్తోంది. హెలిప్యాడ్, సభావేదిక మార్గం, సభావేదిక వద్ద ఎస్పీజీ భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తోంది. భద్రతా ఏర్పాట్లను అదనపు డీజీ మధుసూదన్ రెడ్డి, నోడల్ ఆఫీసర్లు ఎస్పీజీకి వివరిస్తున్నారు. మే 2న రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. 1,00,000 కోట్ల విలువ చేసే పనులకు శంకుస్థాపన చేయనున్నారు. బహిరంగ సభలో పాల్గొంటారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటన సందర్భంగా గన్నవరం నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి వస్తున్నారని తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో గన్నవరానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉందని అన్నారు. గత జగన్ ప్రభుత్వంలో నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా మళ్లీ తెలుగుదేశం పార్టీకే అధికారాన్ని పట్టం కట్టారని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో 2019 నుండి 2024 వరకు అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభమైన అమరావతిని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ధ్వజమెత్తారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎంగా నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణం జరగడం ఇది చాలా శుభ సూచకమని హోం
హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. అనగా రేపు మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఎప్పటి నుంచో మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ, మన ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా సెంటిమెంట్, మన అమరావతి పునర్నిర్మాణానికి ఇక్కడికి వస్తున్న సందర్భంగా ఈరోజు గన్నవరం నియోజకవర్గంలోని ఉన్న అఫీషియల్స్తోని, అదేవిధంగా ఎమ్మెల్యే గారితో, లోకల్ నాయకులతో అందరితో కూడా మాట్లాడడానికి ఇక్కడ రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా మేడే శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ఈరోజు రేపు జరగబోయే కార్యక్రమం అనేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒక సెంటిమెంట్గా మనందరికీ కూడా తెలుసు. 2014 నుంచి 19 వరకు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఆ రోజు 33,000 ఎకరాల భూమిని కూడా ఆ రోజు అమరావతికి కేటాయించడం, అదేవిధంగా ఎంతోమంది రైతుల తాలూకా త్యాగ ఫలితం అమరావతి, ఎంతోమంది మహిళా రైతులు కూడా ఆ రోజు బయటకు వచ్చి త్యాగాల ఫలితమే ఈరోజు అమరావతి పునర్నిర్మాణం కూడా మనందరికీ కూడా తెలుసు. కాకపోతే ఒక విధ్వంసపు పరిపాలన అనేది 2019 నుంచి 24 వరకు కూడా కొనసాగించడం మీ అందరికీ కూడా తెలుసు. ఆ 2019 నుంచి 24 వరకు కూడా అమరావతి అన్న దాన్ని భూస్థాపితం చేయాలి అని అమరావతి అని మాట్లాడిన సందర్భాలు కానీ, అమరావతిని శ్మశానంతో పోల్చిన సందర్భాలు కానీ లాస్ట్ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా చేయడం జరిగింది. కానీ ఎక్కడా కూడా తొనకకుండా బెనకకుండా, ఎక్కడా కూడా నీరు గారకుండా పోరాటం చేద్దాం. రేపు సాయంత్రం భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు అమరావతికి వస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మోడీ గారు ప్రధానమంత్రిగా అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తర్వాత మళ్ళీ పునర్నిర్మాణ పనులు చేయాల్సిన అగత్యం ఎందుకు పట్టిందంటే, గత పాలకులు ఆ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న మీటింగ్ వేసి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులతో మీటింగ్ వేస్తే ఆ వచ్చిన 33 మందిలో 4 ఈ రాజధాని మార్పును వ్యతిరేకించి మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ గారు, శంకర్రావు గారు, విజయవాడలో ఉన్న ఒక శాసనసభ్యుడు, మేము 4 ఆ రోజే వ్యతిరేకించాం. కానీ మూర్ఖ వైఖరితో ఎక్కడ రాజధానులు మార్చుతుందని సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానులు నేను చెప్పాను. 3 చేస్తాం, 5 చేస్తాం, 10 చేస్తాం, 20 చేస్తామని చెప్పి అత్యంత అనుభవం లేమితో చాలామంది ముఖ్యమంత్రులు అయ్యారు. మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేయకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ చాలామంది అయ్యే పరిస్థితి. కానీ ఇంత అనాలోచిత నిర్ణయాలతో ఏమాత్రం రాజకీయ పరిపక్వత లేకుండా తనకు నచ్చిందే వేగంలాగా అత్యంత దుర్మార్గపు పరిపాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి గారు 1950 తర్వాత అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం. అలాగే వైనాట్ 175 నాళ్లే మనకి సిద్ధమైన పోస్టర్ వేసింది. రాజధానులు ఉన్న అమరావతి రాజధాని తీసేస్తామని చెప్పి ఇంచు కూడా కదలలేకపోయాడు. 5 సంవత్సరాల తన పూర్తి పదవీ కాలాన్ని అమరావతిని మార్చడానికే కేటాయించి ఒక్కడుగు కూడా ముందుకెళ్ళిపోయాడు. కానీ ఈ రేపొద్దున ప్రారంభించే పునర్నిర్మాణ పనుల్లో 49,000 కోట్ల రూపాయలతో అమరావతి 2 సంవత్సరాలు లోపితే అభివృద్ధి చెందిన నగరంగా, టాప్ క్లాస్ సిటీగా, ప్రపంచంలో ఇన్కమ్ జనరేట్ చేసే సిటీల్లో ఒకటిగా రూపొందబోతుంది. ఇక ఫ్యూచర్లో ఎవరన్నా 5 ఏళ్ళకోసారి ఇన్కమ్ జరుగుతాయి కాబట్టి 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళ తర్వాత కూడా ఎవరైనా మూర్ఖంగా రాజధాని మారుద్దామన్న ఆలోచన కల్లో కూడా ఎవరికి రాని రీతిలో ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో 49,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకి ప్రధానమంత్రి గారితో శంకుస్థాపన చేస్తున్నారు. అమరావతి అజరామరం అవుతుంది. అమరావతికి దైవబలం ఉంది. అమరావతి ప్రాశస్యం అంత గొప్పది. ఎప్పుడో ఆంధ్రవంశీయులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు పరిపాలించిన రాజధాని. ధరణికోట నగరాన్ని క్యాపిటల్గా పెట్టుకుని రాజా వాసిరెడ్డి వెంకటరామ నాయుడు 200 సంవత్సరాల క్రితం 1813 వరకు పరిపాలించిన ప్రాంతం. అసలు ఆ రోజున కాకాని వెంకటరత్నం గారు 72లో చనిపోకుండా ఉంటాయి. ఈ రోజున వెంకయ్యనాయుడు గారు జయాంధ్ర మూమెంట్లో ఆంధ్ర విడిపోయి ఉంటే వాడు ఆంధ్ర సింగపూర్లో ఉండే పరిస్థితి. దురదృష్టం ఏంటంటే ఉమ్మడి కృష్ణా జిల్లా ఈ దేశంలోనే రాజమండ్రి నుంచి పల్నాడు వరకు హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్గా ఉన్న జిల్లా. 2 మున్సిపాలిటీలు ఉన్న భారతదేశంలో 2 మున్సిపాలిటీలు ఉంటే పోర్చుగీస్ వాళ్ళు వచ్చినా, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చినా, డచ్ వాళ్ళు వచ్చినా, బ్రిటిష్ వాళ్ళు వచ్చినా, ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినా మచిలీపట్నం నుంచే వచ్చిన పరిస్థితి. ఈ రాష్ట్రంలో మచిలీపట్నం రాజధానిని కృష్ణా జిల్లా రాజధానిగా ఉండి హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్ ఉన్న జిల్లా వలసలు వెళ్ళిపోవడం వల్ల తొలితరం పారిశ్రామికవేత్తలు మడుపు రాజేంద్ర ప్రసాద్ గారు, వెలగపూడి రామకృష్ణ గారు, ముత్యాల రాజు గారు, చలపల రాజు గారు వీళ్ళందరూ పరిశ్రమలు కోయంబత్తూరు తరలిస్తున్నారు. కృష్ణా జిల్లా
చాలా గణనీయంగా ఆదాయం తగ్గిపోయిన పరిస్థితి. దానికి మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో ముఖ్యమంత్రి గారు 16.5 లక్షలకి మళ్ళీ కేటాయించి దాదాపు 300 కంపెనీలు 2 సంవత్సరాల్లో గ్రౌండ్ అవ్వబోతుంది. 15,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించకపోతే నేను ఓటడమని చెప్పి 30,000 ఉద్యోగాలు కల్పిస్తానని ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పారు. అలాగే గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఈ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్కి నగ్గుబాటు గురి చేస్తే గన్నవరం ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ ఆసక్తిగా ఎదురు సీటు. అలాంటి సీట్లో చంద్రబాబు నాయుడు గారిని భీషణ ప్రతిజ్ఞ నెరవేర్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈయన తప్పు చేయకపోయినా జైలుకు పంపిస్తే ఆ రోజున రాజమండ్రి నుంచి ఆయన విజయవాడ రామవరపాడు దగ్గర రావడానికి 160 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే 40 కిలోమీటర్లు కూడా లేని నా నియోజకవర్గంలో 7 గంటల ప్రయాణం పడితే మిగతా అంతా కలిపిన 5 గంటలు పట్టిన పరిస్థితి. ఆ రోజున మీరు చూపించిన ఆదరమ్మల్ని ఎప్పటికీ నేను చంద్రబాబు గారు మర్చిపోను. విజయవాడ రూరల్ మండలంలో అయితే స్క్రీన్లు ఏర్పాటు చేసి తెల్లారు 5:30 కానీ చంద్రబాబు గారు తర్వాత ఇంటర్వ్యూ బెయిల్ అయిపోయినా మామూలు బెయిల్ వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్కి వస్తే బైక్ ర్యాలీ పెడతానంటే పెట్టమని చెప్పారు. ఆయన అరగంట ఏపీ లాంచ్లో వెయిట్ చేశారు. ఆ రోజు 9 కిలోమీటర్ల దూరం రామర్పూర్ రావడానికి మళ్ళీ 5:30 గంటలు ఈ రూరల్ మండలంలోని మహిళలు కానీ ప్రజలు కానీ రోడ్డు మీదకి వచ్చి ఆయనకి సంఘీభావం కలిగించిన పరిస్థితి. 164 సీట్లతో ఆయనకి పట్టాభిషేకం అమరావతి పట్టాభిషేకం చేస్తే రెడీగా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాదని చెప్పిన ఏకైక పోటీ చేసిన అభ్యర్థి నేను. ప్రెస్ మీట్లో 6 నెలల ముందు చెప్పే చంద్రబాబు నాయుడు గారు పక్కన గన్నవరంలో నా ఎన్నికల ప్రచారంలో నా విజయాన్ని కాంక్షిస్తూ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజు ఆయన పక్కన ఉండి చెప్పారు. ఆయన అడిగారు ఎందుకు ప్రతిపక్ష హోదా రాదంటున్నావు అంటే, సార్ ఎట్టి పరిస్థితిలో తమ్ముడికో చెల్లికో నచ్చపోవడం ఉంటుంది కానీ మనిషి ఎలాంటి అయినా కన్న తల్లికి నచ్చపోవడం ఉండదు సార్. ఇతను కన్న తల్లికే నచ్చట్లేదు కాబట్టి ఎట్టి పరిస్థితులు ప్రజలు ఓటేయండి సార్, ఇతనికి ప్రధాన ప్రతిపక్ష హోదా రాదు సార్ అని చెప్పి. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు హోదా కావాలని అడుగుతాడు, అసెంబ్లీకి రాడు, మైక్ ఇవ్వట్లేదు అంటాడు. మీ మీడియాలు మైక్ ఇస్తున్నారు, మీ దగ్గర మాట్లాడుతున్నారు, అర్జీలు తీసుకుంటాడు, అర్జీలు పరిష్కరించాడు, ప్రభుత్వానికి పంపడం. లా అండ్ ఆర్డర్ సమస్య ఉంటే హోమ్ మినిస్టర్ గారికి పంపకపోతే ఎలా పనిచేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతారు. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఈవిడ కింద ఉంటే ఆ అర్జీలు వచ్చి ఈవిడికి పంపిస్తే కొన్ని చర్యలు తీసుకుంటారు, పంపించకుండా ఆయన ఇంటికాడ పెట్టుకుంటే ఈ అర్జీలు తీసుకుని లాభం ఏంటి? అలాగే 11 సీట్లు వచ్చి నీకు ప్రధాన ప్రతిపక్ష హోదా లేదంటే లేనిది కావాలంటాం. కన్న కోడిగుడ్లు టమాటాలతో కాంగ్రెస్ ఆఫీస్పై దాడి చేయడం హేమైన చర్య అని ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ అన్నారు. దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నామన్నారు. విజయవాడ గాంధీనగర్లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శివాజీ బీసీల కులగణన కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేసిందని ప్రభుత్వం అందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ఆహ్వానిస్తున్నామన్నారు. సంచార జాతుల కోసం ఏ విధంగా ముందుకెళ్తారో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంగా చెప్పాలన్నారు. రాహుల్ గాంధీని రాష్ట్రానికి తీసుకొచ్చి బీసీ భేరీ కార్యక్రమం పెట్టే ఆలోచనలో ఉన్నామని వెల్లడించారు. పార్టీ నాయకుడు వేముల శ్రీనివాస్, మా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ నగర అధ్యక్షుడు ఎన్టీఆర్ జిల్లాకి అధ్యక్షుడు న్యాయవాది నల్లమూలు శ్రీనివాసరావు, నేను కొల్లకొండ శివాజీ ఉపాధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రధానంగా గత 11 సంవత్సరాలుగా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఓబీసీలకు జనగణనతో పాటు కులగణన చేయాలి అని చెప్పి పార్లమెంట్ లోపల బయట దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయయాత్ర సందర్భంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మా వాయిస్ వినిపించడం జరిగింది. కానీ బీజేపీ ఆడ మిత్రపక్షాలు పెద్ద ఎత్తున హిందూ సమాజంలో చీలికలు పీలికలు తీసుకొచ్చి తద్వారా అశాంతికి గురవుద్ది, వద్దు అని చెప్పి వాళ్ళ థింక్ ట్యాంకర్సు అలాగే వారి సలహాదారులు వారి మీడియా పెద్ద ఎత్తున టన్నుల కొద్దీ మాకు వ్యతిరేక దుష్ప్రచారం చేసింది. కానీ మోడీ గారు హఠాత్తుగా నిన్న సెప్టెంబర్ నుంచి ఇంతకుముందు జరగాల్సిన జనగణనని వాయిదా వేసుకుంటూ వచ్చి ఇప్పుడు దాన్ని జనగణనతో పాటు కులగణన చేయాలని చెప్పి కేంద్ర క్యాబినెట్ ఆమోదించడాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము స్వాగతిస్తూ ఉన్నాము. ఈ క్రెడిట్ అంతా కూడా రాహుల్ గాంధీ గారికి మాత్రమే దొరుకుతుంది. రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, దేశంలో 90% ఉన్న పిచిడి దళిత్ అల్పసంఖ్యాక వర్గాలందరికీ కూడా న్యాయం జరగాలంటే వాళ్ళ జనాభా ఎంత,
వాళ్ళ ఆర్థిక స్థితిగతులేంటి, వాళ్ళ సామాజిక స్థితిగతులేంటి, పాలనా వ్యవహారాల్లో వాళ్ళ షేర్ ఎంత అనేది తెలియటం కోసం కావాలని చెప్పి కులగణన కావాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న క్రమంలో 2023 జనవరి ఫిబ్రవరి 23 ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో కూడా ఒక తీర్మానం మేము ఆమోదించడం జరిగింది. ఆ తీర్మానంలో స్పష్టంగా చెప్పాం, ఏదైతే ఇప్పుడు జాతీయ అభివృద్ధి మండలి ఉందో అలాగే నేషనల్ కౌన్సిల్ ఫర్ సోషల్ జస్టిస్ అనే దాన్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఓబీసీల కోసం ప్రత్యేకంగా దేశ స్థాయిలో ఏర్పాటు చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. అలాగే బడ్జెట్కు ముందు ఆర్థిక సర్వే చేస్తారు కదా, ఆ సర్వేకి ముందు కూడా దీనికి సంబంధించి బీసీలకు సంబంధించిన సోషల్ ఆడిట్ కూడా, సోషల్ జస్టిస్ ఫర్ రిపోర్ట్ని కూడా బడ్జెట్కు ఒక రోజు ముందు మేము చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మేమేమంటామంటే, అయ్యా ఆంధ్ర మీరు రేపొద్దున వస్తూ ఉన్నారు రాజధానికి, కానీ దీనికి సంబంధించిన బీసీ కులగణకు సంబంధించి 2 మోడల్స్ దేశంలో ఉన్నాయి. ఒకటి బీహార్ మోడల్లో, ఒకటి తెలంగాణ మోడల్లో. కేవలం తెలంగాణ మోడల్ మాత్రమే శాస్త్రీయమై ఉంది. మీరు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధానమంత్రి అమరావతి పర్యటనకు ఏర్పాట్లన్నీ పూర్తి. ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్ విజయానంద్. ప్రజా సమస్యలు పరిష్కరించడమే ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. ఎంపీ కేశినేని శివనాథ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.